హే గాయ్స్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 90. ఈ వీడియో మీకోసం కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. థాయిలాండ్ జూలో ఒక పులి ఉంది. పాపం ఆ పులి పిల్లలన్నీ చనిపోయేసరికి ఆ పులి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ బాధలో తినడం కూడా మానేసింది. ఇలాగే కొన్ని రోజులు పోతే అది చచ్చిపోతుందేమో అని జూ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పంది పిల్లల్ని తీసుకొని వచ్చి వాటికి పులి డ్రెస్ వేసి ఆ పులి దగ్గరికి పంపించారనమాట. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ పులి ఆ పంది పిల్లల్ని ఏమీ చేయలేదు. వాటిని అడాప్ట్ చేసుకొని సొంత పిల్లల్లాగా వాటికి పాలిచ్చింది. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. జనరల్గా స్టోన్స్ రాళ్ళు ఎలా ఉంటాయి? గట్టిగా ఉంటాయి. బట్ ఇటాకాలమైట్ అనే రాక్స్ ఉంటాయి. ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే అవి రాళ్లే కానీ రబ్బర్ లాగా ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఇవి చాలా తక్కువ ప్రదేశాల్లో చాలా తక్కువ మొత్తంలో దొరుకుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. నార్మల్గా మనం అప్పుడప్పుడు జెమ్స్ తింటూ ఉంటాం. ఎప్పుడైనా ఒకదాని మీద ఒకటి పెట్టడానికి ట్రై చేశారా? కొంతమంది ట్రై చేసే ఉంటారు. బట్ అది చాలా కష్టం, ఎందుకంటే వాటి షేప్ అలా ఉంటుంది. బట్ యూకేకి చెందిన విల్ కట్బిల్ అనే వ్యక్తి ఒకదానిపైన ఒకటి అలా 5 జెమ్స్ పెట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. జస్ట్ 5 పెట్టడం పెద్ద విషయమా అని మీరు అనుకోవచ్చు, బట్ అది చాలా పెద్ద విషయం. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు 6 పెట్టగలిగితే మీ పేరు కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 770 మిలియన్ సీసీటీవీ కెమెరాస్ యూజ్ చేస్తున్నారు. దాంట్లో 54% చైనాలోని యూజ్ చేస్తున్నారు. ఓకే, అసలు ఫస్ట్ సీసీటీవీ కెమెరా ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు పెట్టారు? మీరు స్క్రీన్ మీద చూస్తున్న కెమెరానే ఫస్ట్ సీసీటీవీ కెమెరా. 1942లో జర్మనీలో V2 రాకెట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఈ సీసీటీవీ కెమెరాని యూజ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. జనరల్గా పెంగ్విన్స్ ని చూసినప్పుడు వాటి కాళ్ళు క్యూట్ గా చాలా చిన్నగా ఉంటాయి. కనిపించవన్నీ నిజాలు కావు. కానీ మనం అనుకున్నట్లు పెంగ్విన్ కాళ్ళు అంత చిన్నగేమీ ఉండవు. ఇది పెంగ్విన్ ఎక్స్రే. చూడండి దాని కాళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నాయో, పెద్ద కాళ్ళు ఇవి. ఫ్యాక్ట్ నెంబర్ 6. డిడాస్కెలినోఫోబియా అనే ఫోబియా ఉంది. ఈ ఫోబియా ఏంటంటే ఫియర్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్, అంటే స్కూల్కి వెళ్ళాలి అంటే భయం. చిన్నప్పుడు దాదాపు అందరికీ ఈ ఫోబియా ఉండే ఉంటుంది, డిడోస్కెలినోఫోబియా. చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టడానికి చాలా మంది రకరకాల నాటకాలు వేసేవాళ్ళు. సో మేమేం చేసేవాళ్ళం అంటే సంకల ఉల్లిపాయ పెట్టుకొని బాడీ హీట్ అయిన తర్వాత మమ్మీ నాకు బాగా ఫీవర్ వచ్చింది, నేను స్కూల్కి వెళ్ళను అనేవాళ్ళం. బట్ మా మమ్మీ నాకంటే ఇంటెలిజెంట్ కదా, కట్ చేస్తే తర్వాత సీన్ ఎలా ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 7. చైనాలో పూరి టీ అనే టీ ఉంది. ఈ టీ స్పెషాలిటీ ఏంటంటే బాగా యంగ్లో ఉన్న వర్జిన్ అమ్మాయిలు మాత్రమే ఈ టీ ఆకుల్ని కలెక్ట్ చేస్తారు. అది కూడా చేత్తో కాదు, ఓన్లీ పెదాలతో. ఫస్ట్ అమ్మాయి వర్జిన్ అయి ఉండాలి, నెక్స్ట్ బాడీ స్ట్రక్చర్ బాగుండాలి, టీ ఆకులు కలెక్ట్ చేసే ముందు నీట్గా స్నానం చేసి ఉండాలి, అండ్ ఫైనల్గా ఓన్లీ లిప్స్తో మాత్రమే ఆకుల్ని తీసి మెడలో ఉన్న బాస్కెట్లో వేయాలి. అలా తీసిన ఆకులతో ఈ టీని తయారు చేస్తారు. దీనికి డిమాండ్ బాగా ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 8. మామూలుగా మనం కూరగాయల్ని పండిస్తాం. కొన్నిసార్లు డిఫరెంట్గా ట్రై చేసి హైబ్రిడ్ కూరగాయలను కూడా పండిస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి చెప్తాను. దాని పేరు కెచప్ అండ్ ఫ్రైస్ టొమాటో ప్లాంట్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకే చెట్టుకి టొమాటో కాస్తుంది, అట్ ద సేమ్ టైం పొటాటో కూడా కాస్తుంది. టొమాటో అండ్ పొటాటో సేమ్ ప్లాంట్కి. మైండ్ బ్లోయింగ్ కదా. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే థ్యాంక్ యూ. ఫ్యాక్ట్ నెంబర్ 9. స్టార్టింగ్లో ఫ్లెక్సిబుల్ రాక్స్ గురించి విన్నాం కదా, ఇప్పుడు పెన్సిల్వేనియా రింగింగ్ రాక్స్ గురించి విందాం. ఈ రాళ్ల మీద సుత్తితో కొట్టామంటే మంచి మ్యూజిక్ వస్తుంది. జైలోఫోన్ని వాయిస్తే ఎలా సౌండ్ వస్తుందో ఇంచుమించు అలాంటి సౌండే అనమాట. చెప్పడం ఎందుకు, మీరే ఒకసారి వినండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఇప్పుడు మీకు మన ఇండియాలో ఉన్న ఒక మిస్టీరియస్ టెంపుల్ గురించి చెప్తాను. అక్కడ నైట్ టైం ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళు ఇంకా తిరిగి రాలేరు. అదే నిధివన్ టెంపుల్. ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో ఉంది. ఈ టెంపుల్ దట్టమైన ఫారెస్ట్లో ఉంటుంది. నిధివన్లో నిధి అంటే ట్రెజర్, వన్ అంటే ఫారెస్ట్. సో నిధివన్ అంటే ఫారెస్ట్ ఆఫ్ ట్రెజర్. ఒక కథనం ప్రకారం స్వామి హరిదాస్ అనే ఋషి కృష్ణుడికి పరమ భక్తుడు. కృష్ణుడు నా ముందు ప్రత్యక్షం అవ్వాలని దీక్ష చేస్తాడు. దీంతో కృష్ణుడు హరిదాస్ ముందు ప్రత్యక్షమవుతాడు. అలా ప్రత్యక్షమైన ప్లేస్ని ఇప్పుడు ప్రత్యక్ష స్థలం అంటారు. అయితే రాత్రి గుడి మూసేసిన తర్వాత కృష్ణుడు, రాధ
ఇంకా గోపికలతో కలిసి రాసలీలలో పాల్గొంటాడంట. ఇన్ కేస్ అది ఎవరైనా చూస్తే వాళ్ళకి మరణం తప్పదు, లేదా గుడ్డి మోగా చెవిటి వాళ్ళు అయిపోతారు. ఆ గుడి పూజారి ఆ రంగ్ మహల్లో ప్రతిరోజు చీర, గాజులు, తమలపాకులు, హోలీ వాటర్, స్వీట్స్ పెడతాడంట. తర్వాత రోజు ఉదయం వచ్చి చూస్తే ఎవరో వాడినట్లు ఎలా పడితే అలా ఉంటాయంట. అందుకే రాత్రి సమయంలో ఆ ప్లేస్కి ఎవరిని అలౌ చేయరు. ఈవెన్ కోతులు కూడా రాత్రి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. రాత్రిపూట గజ్జెల సౌండ్ వినిపిస్తుందని అక్కడ వారు కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో చెట్లు కూడా కొంచెం యూనిక్గా ఉంటాయి. మామూలుగా చెట్లు అంటే కొమ్మలు పైకి పెరుగుతాయి, కానీ ఈ ప్లేస్లో చెట్లకి కొమ్మలు కిందకి పెరుగుతాయి. తులసి మొక్కలు కూడా జతలు జతలుగా పెరుగుతాయి. కొంతమంది ప్రకారం ఈ తులసి మొక్కలు రాత్రిపూట గోపికలుగా మారి రాసలీలలో పాల్గొంటాయంట. ఈ రాసలీలల టైంలో ఎవరైనా చూస్తే వారి పని అంతే. ఇది ఎంతవరకు నిజమనేది ఎవరికి సరిగ్గా తెలియదు, ఎందుకంటే నైట్ టైం వెళ్ళటానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. ఒక ఫారిన్ మీడియా ఆ ప్లేస్లో సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టింది, కానీ ఆ కెమెరాస్లో ఏమీ రికార్డ్ కాలేదు. బట్ కెమెరాస్ మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.